సో తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువ. ఇందాక స్టార్టింగ్లో మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం. తెలుగు అమ్మాయిలకి ఇక్కడ అవకాశాలు చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు చాలా రిజర్వ్డ్గా ఉంటారు అంటారు. అది ఎంతవరకు నిజం? అండ్ ఇండస్ట్రీకి రావాలంటే భయపడాలంటారు. రిజర్వ్డ్గా ఉండట్లేదని ప్రూవ్ అయింది కదండి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ ఛాన్సులు రావట్లేదు, అలాగని ఛాన్సులు వచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చినట్టు కాదని తెలిసిపోతుంది. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఒకసారి అండి. సో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు చాలా అసలు లేవు అని చెప్పొచ్చు ఒక విధంగా. అదే అంటున్నాను, ఇప్పుడు ముంబై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, మనకి ఇట్లేదంటే అనేది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుందండి. ఇప్పుడు అందరినీ చెప్పలేం కదా, వాళ్ళకి ఏం నచ్చలేదు, అసలు ఎవరు వెళ్ళారో మనం ఎంక్వైరీ చేయలేదు కదా. ఓకే, మరి వాళ్ళేమో ముందుకు వచ్చి ఇంకొకటి చెప్పాను, అత్యాస వల్ల కూడా చాలా మంది లూజ్ అవుతారని చెప్పేసి. క్యారెక్టర్స్ అయితే చాలా మంది సెలెక్ట్ అయి ఉండేవారు, హీరోయిన్నే అంటే అన్ని స్టోరీస్కి సెట్ కారు. ఇప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే మీరు ఇదే రోల్, పర్టికులర్ రోల్ అని ఫిక్స్ అవ్వకుండా ఏ రోల్ వచ్చినా అలా సెలెక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయారు. అది చిన్న రోల్ అనుకున్న ఫస్ట్ మూవీ మీరు తీసుకున్నట్టు అవుతాయి కూడా సర్వెంట్ రోల్ అండి. నేను సరే నా ఫస్ట్ మూవీ ఏంటి కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్కి 2 years బెస్ట్ హీరోయిన్గా అవార్డు తీసుకొని అంత సక్సెస్ఫుల్ సీరియల్లో హీరోయిన్గా చేస్తుండగా నాకు మూవీలో ఈ ఆఫర్ వస్తే పని మనిషి అది ఏ క్యారెక్టర్ అన్నది నేను అక్కడ చూడలేదు. నాకు ఒక మంచి ఆఫర్ వచ్చింది, వేర్ ఐ కెన్ షో మై టాలెంట్. అసలు నలుగురికి తెలియాలి హిమజ అని ఒక తెలుగు అమ్మాయి ఉండాలి, రోల్స్ చేస్తుంది అని తెలియడానికి నాకు మంచి ప్లాట్ఫామ్స్ శ్రవంతి మూవీస్ దొరికింది. ఐ షుడ్ నాట్ లీవ్ ఇట్ అని చెప్పేసి చేశాను. దాని నుంచి నాకు శతమానం భవతి వచ్చింది, దాని నుంచి ధృవ, చాలా మూవీస్ అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మీ ఫస్ట్ ఫిలిం తీసిన డైరెక్టర్ సెకండ్ ఫిలింలో కూడా మిమ్మల్ని పెట్టుకోవడం జరిగింది. అండ్ అండ్ శతమానం భవతి డైరెక్టర్ సతీష్ గారు. సో అది మీకు చాలా మంచి ఫేమ్ తెచ్చి, చాలా మంచి ఫేమ్ కదా ఐ గెస్. ఆ తర్వాత మరి ఇప్పుడు ఇంకో ఫిలిం తీస్తున్నారు, అందులో కూడా ఉన్నారా మీరు నిఖిల్ ఫిలింలో? అంటే నేను ఏ రోజు ఏ డైరెక్టర్ని ఏమండి నాకు రోల్ ఉందా, ఏ ప్రొడ్యూసర్ని ఏమండి నాకు ఈ సినిమాలో మీరు ఏదో నెక్స్ట్ మూవీ చేస్తున్నారంటే నాకు ఈ రోల్ ఉందా అని ఏ రోజు నేను అడగలేదండి. నా లైఫ్లో అడగను కూడా. ఒక రోల్ ఉంది, దానికి హిమజ బాగుంటుంది అని నాకు కాల్ వస్తే ఆనందం వేరు. ఈలోపు నాకంటూ వచ్చే కొన్ని ఉంటాయి చేసుకుంటూ ఉంటా, అలాంటి కాల్స్ వస్తే హ్యాపీగా వెళ్ళి యాక్ట్ చేస్తుంటా. ఓకే, సో ఇందాక తెలుగు అమ్మాయిల గురించి చెప్తున్నాను కదా, తెలుగు అమ్మాయిలకి అవకాశాలు చాలా తగ్గిపోయాయి. అంటే మీరు హీరోయిన్ అవ్వకపోవడానికి తెలుగు అమ్మాయి అవ్వడం ఒక కారణం అంటారా, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయంటారా? నాకు ఇప్పుడు హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్టే నేను మైండ్లో పెట్టుకొని రాలేదు కదా, వస్తే చేస్తాను, చెయ్యనని కాదు. నా కంఫర్ట్ జోన్ నాకు ఉంటుంది, నేను హీరోయినే అవ్వాలని నేను అనుకోలేదు కాబట్టి నా మెంటాలిటీకి నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. యూఆర్ స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు తీసుకున్న తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్ హై ఉంటుంది, అక్కడ హీరోయిన్ కదా. సో ఇక్కడ కూడా నేను ఇంకేదో చెయ్యాలనే ఉన్నప్పుడు ఆ చిన్న పని మనిషి అన్నా కూడా మీరు చేసేసారు, ఏం ఆలోచించకుండా. నేను చాలా మంది అన్నారండి ఏం నువ్వు హీరోయిన్గా చేసి, అప్పటికే 3 స్వయంవరం, భార్యామణి అండ్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం 3 సీరియల్స్ చేశారు లీడ్ రోల్గా. ఏంటి సడన్గా ఈ రోల్లో చూసి చాలామంది రిసీవ్ చేసుకోలేకపోయారు, అది వాళ్ళ ప్రాబ్లం. మా ఇంట్లో వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, ఎందుకంటే అది చేసింది ఇది చేస్తుంది తన ఇష్టం అన్నట్టు తీసుకున్నారు. ఏదైనా యాక్టింగ్ల వరకు చూస్తే ఆడియన్స్ అయినా బాగుంటుందండి, ఎక్కువ ఆలోచించొద్దండి. ఆడియన్స్ కూడా ఆర్టిస్టుల గురించి ఓవర్గా ఆలోచించేస్తారు, పనిని పనిలా చూడాలి. సో అన్ని రోల్స్ కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తే ఎవరికి ఉండే ఇంపార్టెన్స్ వాళ్ళ క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్లో బిహేవ్ చేయడం అంతవరకే కదా. నేనేమన్నా పని మనిషిగా నిజంగా చేస్తే ఫీల్ అయినా అర్థం ఉంది. టాలెంట్ని చూడండి అయ్యా బాబు, యాక్టింగ్ని చూడండి. మీరు అలా చూడలేకపోయారు అంటేనే నేను సక్సెస్. హై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అదే అంటారండి, మీరు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసి మా మీద అనవసరంగా లేనిపోని భారాలు మా మీద మోపి మమ్మల్ని రాంగ్ రూట్స్ లోకి డైవర్ట్ చేసే పనులు మానుకోండి దయచేసి. మీరు బాగానే ఉంటారు అక్కడ. ఇప్పుడు మిమ్మల్ని హీరోయిన్ చేసేస్తాను హిమజాని అని చెప్పేసి 1,00,000 కండిషన్లు పెట్టేస్తే ఆ కండిషన్లకు ఒప్పుకుంటారా? ఎందుకు నేనే డైరెక్ట్ గా ప్రొడ్యూస్ చేసుకుంటా, ఒకటి అన్ని కన్విన్స్ అవ్వాల్సిన అవసరం లేదు, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటారు. లేదు. సో మీకు మీరు పెట్టుకున్న రెస్ట్రిక్షన్స్ ఏంటి ఇప్పటి వరకు? అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు ఇప్పుడు కొంతమంది వస్తారు లైక్ రెడీ ఫర్ ఎనీథింగ్ అని, లేదు అని మీరు ఒక బార్డర్ లైన్ అయితే ఒకటి ఉంటుంది. సో మీకంటూ మీరు పెట్టుకున్న రెస్ట్రిక్షన్స్ ఏంటి ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు? నాకు ఆ లైన్ అసలు టచ్ అవ్వలేదండి. సో దాని గురించి నేను ఎక్కువ ఆలోచించిన వేస్ట్, దానివల్ల ఉపయోగం లేదు. రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టుకుంటారు కదా అమ్మాయిలు, అంటే టు దిస్ ఎక్స్టెంట్ yes I'm comfortable and if it is going beyond that ఉంటదండి. I'm not interested. అట్లా ఏం ఉండదు. హాయ్ బాయ్ వర్క్ వచ్చాం, వర్క్ చేసుకున్నాం, పోయాం, అంతవరకే ఉండాలి. ఇంకా నెక్స్ట్ థాట్ ఎందుకు ఉంటుంది? ఓకే, అదే ఉండదు. సో ఇనీషియల్ స్టేజెస్లో ఏదైనా ఇబ్బందులు పడ్డారా? అలా పడి ఉంటే ఎలాంటి ఇబ్బందులు పడ్డారు?
ఇబ్బందులు అంటే ఇప్పుడు అవి స్వీట్ మెమరీస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టాలీవుడ్ ఛానల్లో యాంకరింగ్ చేశాను అన్నాను కదా, నేను హైదర్ నగర్ నుండి యాంకరింగ్కి నేను ఇక్కడ మన ఫిల్మ్ నగర్లో ఉంది టాలీవుడ్ ఛానల్, అక్కడ వరకు రావడానికి నేను 3 ఆటోస్ మారాల్సి వచ్చేది, షేర్ ఆటో. అక్కడి నుంచి కుకట్పల్లి నుంచి హైటెక్ సిటీ, హైటెక్స్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫిల్మ్ నగర్ 4 షేర్ ఆటోస్ మారి అందరిలో నలుకుంటూ ఇబ్బంది పడుతూ ఏది మేకప్ ఇవన్నీ ఇంట్లో రెడీ అయ్యి ఇట్లా ఈ గెటప్తో అందరి ముందు వెళ్ళి ఇరుక్కొని వర్షంలో దడిచి అసలు మామూలుగా అది అప్పుడు అంత కష్టం అనిపించలేదు. బట్ ఇప్పుడు ఆ రోజులు తలుచుకుంటే కష్టపడ్డాను అనిపిస్తుంది. టాలెంట్, అందం ఇవి 2 ఉంటే సరిపోదు ఈ ఇండస్ట్రీలో, లక్ ఉండాలి. సో టాలెంట్ అందంతో పాటు లక్ ఉండాలి అంటారు. ఇప్పుడు మీకు టాలెంట్ ఉంది, లక్ ఉంది. నేను సినిమా ప్రొడ్యూస్ చేసే టైంలో మీరు నా దగ్గర రాలేదు, ఎవరు మిస్ అయినట్టు? అది మీ బ్యాడ్ లక్. సో టాలెంట్, అందంతో పాటు లక్ ఉండాలి, ఈ 3 ఉంటే సరిపోతుంది అంటారు. సో అలా అనుకుంటే ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు మీరు అన్నట్టుగా ఇప్పుడు లక్ ఫేవర్ చేయలేదంటారా? సో వాళ్ళకి అదేనండి నేననేది, ఆ టైంకి లక్ అంటే ప్రయత్నించట్లేదు ఎక్కువ అని కూడా అనుకోవచ్చు. దాన్నే మనం లక్ అనుకుంటున్నాం. సరే, మీకు లక్ బాగుంది అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ వరకు వచ్చారు కదా. సో ఇండస్ట్రీలో ఇనీషియల్ స్టేజెస్లో అంటే ఈ కెరియర్ పరంగా హెల్ప్ చేసిన వాళ్ళలో ఎవరు ముఖ్యమైన వ్యక్తి? హెల్ప్ ఏంటండి అసలు, హెల్ప్ అనే మాట ఇక్కడ రాకూడదు. గాడ్ ఫాదర్ కంపల్సరీ అంటారు కదండి ఇండస్ట్రీలో. వితౌట్ మీరు మూవీ ఇండస్ట్రీ అంటున్నారా ఫస్ట్ అంటున్నారు? నేను ఎప్పుడు కూడా మూవీ ఇండస్ట్రీ గురించి అడిగాను ఇప్పుడు మాట్లాడిన దాంట్లో. టాలెంట్, అందం ఇది ఒక్కటే, ఈ 2 ఉంటే సరిపోదు ఇండస్ట్రీలో, అంతకు మించి లైక్ ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ ఉండాలనేది టాక్. అది నిజమా? ఉంటే బాగుంటుందండి, ఉంటే డెఫినెట్లీ ఎవరికైనా బాగుంటుంది. ఎవరైనా సపోర్ట్ ఉంటే అఫ్ కోర్స్ బాగుంటుంది, దానిలో ఇంకా వేరే మాట్లాడేదేం లేదు. అలాగని లేకపోయినా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారా? ఉంటే ఎవరు లేరండి. ఉండుంటే నేను ఇంకే స్టేజ్లో ఉండొచ్చు, ఒకసారి ఆలోచించండి. సో గాడ్ ఫాదర్ అంటే ఎవరు లేరు ఇండస్ట్రీలో. సో మూవీస్ అంటే ఫుల్ బిజీ ఉన్నారా ఇప్పుడు? ఎలా ఉన్నది? పర్లేదండి, అంటే నేను ఓవర్గా మూవీస్ అసలు 30 రోజుల్లో 28 రోజులు నా కాల్ షీట్ ఎవరికైనా ఇచ్చేయాలన్న సెన్స్తో నేను ఉండను. నాకు నచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా నా వరకు వస్తే నేను అప్రోచ్ అవుతాను. నాకు వర్క్ ఏదైనా కాల్ ఇలా ఉందమ్మా నువ్వు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే అప్పుడు నేను ఆఫీస్కి వెళ్తాను. నేను ఎత్తుకుంటూ తిరిగి ఏమంటే మీ సినిమాలో రోల్ ఉందా అని నేను వెళ్ళింది. ఎందుకంటే ఐ షుడ్ మెన్షన్, హీరోయిన్గా చేసి వచ్చిన దాన్ని ఎట్లా పడితే అట్లా పిచ్చిదే నా వాల్యూ డౌన్ చేసుకోలేను కదా. నాకంటూ కాల్ వచ్చిన తర్వాత ఓకే నేను కాస్తన్నా రికగ్నేషన్ కష్టపడి సంపాదించిన తర్వాత అది కూడా నాకు హెల్ప్ అవ్వకపోతే ఇంకెందుకు? ఎగ్జాక్ట్లీ అదే. సో చాలా కష్టపడ్డారు సీరియల్లో కూడా, అంటే ఇప్పుడు ఇంత చేశారు అండి. సీరియల్స్ నేను వదిలేయడానికి కారణం కూడా మిగతా వాళ్ళని చూసి ఐ ఫీల్ వెరీ పిటీ అబౌట్ దెమ్, చాలా కష్టపడతారు. సో మళ్ళీ సీరియల్స్ మళ్ళీ చేసే ఛాన్స్ ఉందా? కంఫర్టబుల్ టైమింగ్స్ విత్ కంఫర్టబుల్ పేమెంట్ విత్ కంఫర్టబుల్ జోన్ అయితే నేను చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పేమెంట్ అని ఎందుకు అన్నానంటే అండి, సీరియల్స్లో 80 to 90% సీరియల్స్ వాళ్ళే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఫ్రమ్ సేఫ్టీ పిన్ టు ఇయర్ రింగ్ A to Z వాళ్ళే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. మనీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇందాక చెప్పినట్టుగా 2 టర్మ్స్, ఒకటి ఏంటంటే ఫస్ట్ కండిషన్ పేమెంట్, సెకండ్ వచ్చి టైం అన్నారు. టైమింగ్స్ అయితే నాకు తెలుసు, చాలా ఎన్ని ఎపిసోడ్స్ ఎవ్రీడే షూట్ అదంతా ఐడియా ఉంది కాబట్టి. సో ఆ లైన్కి మీరు మ్యాక్సిమం వద్దనే అనుకున్నారా? లేదు యు ఆర్ ఓపెన్ ఫర్ ఇట్? లేదండి, మధ్యలో నేను ఒకటి అప్రోచ్ అయ్యారు, మన నవీన్ అని అప్రోచ్ అయింది. లైక్ వాళ్ళ హస్బెండ్ యాటా గారు ఒక సీరియల్ డైరెక్ట్ చేస్తున్నారు, లైక్ బాహుబలి కైండ్ ఆఫ్ దానికి. సో స్క్రీన్ టెస్ట్ చేస్తా ఉంటే వై నాట్ అని చెప్పేసి చేసిన తర్వాత తెలిసింది అది రామోజీ ఫిల్మ్ సిటీ, నెలకు 15 రోజులు అక్కడే ఉండాలంట. దేవుడా, నా నెలలో క్యాలెండర్లో 15 రోజులు అక్కడ ఉండిపోవాలంటే నా వల్ల కాదని చెప్పేసి బాయ్ చెప్పేశాను. ఇట్స్ వెరీ బిగ్ ప్రాజెక్ట్, బట్ ఇది నాకు ఇంపార్టెంట్, దానికన్నా నా కంఫర్ట్ అనేది నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఐ డోంట్ చూస్ దట్. అదేంటంటే ఎక్కువ ఆక్యుపై అయిపోతే మరి మేము మూవీస్ చేయాలి. అయ్యో ఓకేనా, ఇంకా మర్చిపోవాల్సిందే. సో ఇప్పటి వరకు చాలా సీరియల్స్ చేశారు. ఇంతవరకు ఎన్ని సీరియల్స్ చేశారండి మీరు? 3 కదా.